అందరికీ నమస్తే అండి. ఒక చిన్న కథ తెలుసుకుందాం. అది మన రియల్ లైఫ్‌లో గూడా జరుగుతూ ఉన్నది. భార్య మాటలు విని తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు కొడుకు. 13 సంవత్సరాల తర్వాత ఆశ్రమం వాళ్ళు కొడుకుకి ఫోన్ చేసి, కొన్ని పరిస్థితుల వలన ఆశ్రమంలోని వృద్ధులను నెలపాటు ఇళ్లకు పంపిస్తున్నాము. మీరు కూడా కేవలం ఒక నెల పాటు మీ తల్లిని ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పారు. సరే అని ఆ తల్లిని ఇంటికి తీసుకొచ్చాడు కొడుకు. 13 సంవత్సరాలు తను అనుభవించిన మనోవేదనకు ప్రతీకారం నెల రోజుల్లో తీర్చుకుంది తల్లి. తిరిగి ఆశ్రమానికి వెళ్ళొద్దని తల్లి పాదాలపై పడి కోడలు వేడుకునేలా చేసింది. కొడుకు కోడలిని కాళ్ళ దగ్గరకు రప్పించి, తల్లి చేసిన పని ఏంటి? మళ్ళీ తిరిగి ఆశ్రమానికి తల్లి వెళ్ళిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు సాయంత్రం అభి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు తన ఇద్దరు పిల్లలు టీవీ చూస్తున్నారు. భార్య భావన ఆఫీస్ పని చేస్తూ ఉంది. భావన, ఎన్నిసార్లు చెప్పాను పిల్లలను ఎక్కువ టీవీ చూడనివ్వకు, కళ్ళు చెడిపోతాయి అన్నాడు అభి. ఇంట్లోకి వచ్చిన సోఫా మీద కూర్చుంటూ, నన్నేం చెయ్యమంటారు? వాళ్ళ చేతిలో నుండి రిమోట్ తీసుకొని టీవీ ఆపేస్తే మొబైల్ తీసుకుంటారు. ఏదో ఒక ఎలక్ట్రానిక్ లేకుండా ప్రశాంతంగా కూర్చోలేరు. వీళ్ళిద్దరినీ చూసుకోవడానికి నా వద్ద సమయం లేదు. టీవీ చూస్తే అయినా కాసేపు కొట్లాడుకోకుండా కూర్చుంటారు కదా అని భావన అంది. సరే గాని ఇవాళ చాలా అలసిపోయాను, నాకు ఒక కప్పు టీ ఇవ్వు అని అడిగాడు అభి. సరే అంటూ భావన టీ పెట్టడానికి వంటగదికి వెళ్ళింది. అప్పుడు ఫోన్ మోగింది. అభిషేక్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అటువైపు నుండి ఒక వ్యక్తి, హలో, మీరు కౌసల్య గారి కొడుకా? అభినా మాట్లాడుతున్నారా అని అన్నాడు. అవును, నేనే అభి మాట్లాడుతున్నాను అని చెప్పాడు. అభి గారు, నేను శాంతి వృద్ధాశ్రమం నుండి మాట్లాడుతున్నాను. శాంతి ఆశ్రమం పేరు వినగానే అమ్మ ఎలా ఉంది? బాగుందా? ఏదైనా ఇబ్బంది ఉందా అని కంగారుగా అడిగాడు అభి. కంగారు పడకండి, మీ అమ్మ బాగానే ఉంది. కానీ మేము మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మా వృద్ధాశ్రమం భూమిని ప్రభుత్వం తీసుకుంది. బదులుగా మాకు నగరం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఆశ్రమం కట్టుకోవడానికి ఒక స్థలం, సరిపడా డబ్బు ఇచ్చారు. 2 నెలల్లో ప్రస్తుతం ఉంటున్న ఆశ్రమాన్ని ఖాళీ చేయమన్నారు. అందుకే 2 నెలల క్రితమే అక్కడ పనులు మొదలుపెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ వృద్ధాశ్రమ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 1 నెలలో పూర్తి అవుతుంది. ఇప్పుడు ఈ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఈ ప్రక్రియలో వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి మేము మీ అమ్మగారిని కేవలం 1 నెల పాటు మీ దగ్గర ఉంచుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం. భవన నిర్మాణం పూర్తి అయ్యి అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మీకు తెలియచేస్తా. తరువాత ఏమైంది అని తెలుసుకోవాలి అనుందా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ స్టోరీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.